దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో విజయనగరం జిల్లా సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులంతా ఘనంగా జరుపుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పలు స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ముందుకు వస్తూ పలువురు నుంచి మరొక వైపు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా పెడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉప్పలపాటి రాజేష్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇదంతా చూస్తుంటే చాలా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది విజయనగరంలో. ఈరోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాలు అనేటటువంటి కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు తొలి రోజు ప్రధానమంత్రి మోదీ గారి బర్త్డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ, అలానే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి అభిమానులు కూడా చాలామంది పార్టీ కార్యాలయానికి వారంతట వారుగానే ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసామని చెప్పేసి సమాజంలో చాలామందికి తెలియజేశాం. అయితే చాలామంది స్వచ్ఛందంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, సమాజంలో ఉండేటువంటి పౌర సమాజం నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తున్నది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు రాను రోజుల్లో కూడా వివిధ మండలాల్లో కూడా జరుగుతున్నాయి. ఈరోజు బొబ్బిల్లో ఒక రక్తదాన శిబిరం జరుగుతున్నది, అలానే చీపురుపల్లిలో ఒక రక్తదాన శిబిరం జరుగుతున్నది. కొన్ని స్కూల్స్లో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాం. ఈ 15 రోజులు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడ సమాజంలో ఉండేటటువంటి సామాన్య ప్రజానికాన్ని కలుపుకుంటూ వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని అక్టోబర్ 2 వరకు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేసుకున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఇదంతా చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. ఎలా చూడాలి ఇదంతా? భారత ప్రధాని ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానుల అంత ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. చాలామంది పార్టీ కార్యకర్తలతో పాటు నరేంద్ర మోడీ గారి మీద అభిమానులు ప్రజలు చాలామంది కూడా ఈరోజు వినియోగించుకోవడం జరిగింది. 2 బ్లడ్ బ్యాంకులకి ఈరోజు బ్లడ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు 17 తారీఖు నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా పక్షోత్సవాలు చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశానికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు కూడా గ్రామాల్లో వార్డుల్లో మండలాల్లో అన్ని చోట్ల కూడా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి, ఆర్థిక వృద్ధి ఏదైతే 11% ఉండేదో దాన్ని 4% తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి, ఈరోజు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి వ్యక్తి. ఈరోజు నేపాల్ లాంటి దేశాలు మనం చూస్తుంటే ఎటువంటి రక్షణ కలిగినటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామనేది ఈరోజు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అటువంటి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, మహిళా కార్యకర్తగా ఎలా చూడాలి, ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నట్టు చెప్పుకొస్తున్న ప్రతి కనిపిస్తుంది. అదేవిధంగా పక్షం రోజుల పాటు ఒక వారోత్సవాలు కూడా చేస్తున్నట్టు ఎలా చూడాలి? ఈరోజు నిజంగా కూడా విజయనగరం పట్టణంలో చూసుకుంటే ఎక్కడికక్కడ బీజేపీ జెండాలు ఎగురుకుంటూ మన ప్రియతమ నరేంద్ర మోదీ గారి ఫ్లెక్సీలతో నిండిపోయి ఉంది. జిల్లా పార్టీ కార్యాలయం చూస్తే నిజంగా ఇక్కడ ఒక పండగ జరుగుతోందా అన్నట్టుగా వాతావరణం ఉంది. ప్రతి కార్యకర్త కాకుండా విజయనగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీకి అతీతంగా వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం అన్నది జరుగుతోంది. ఈ వాతావరణం చూస్తుంటే మా మహిళలందరికీ చాలా ఉత్సాహంగా వచ్చి, ఇది సంక్రాంతి పండగ అంటే ఒక కుటుంబ సభ్యులతోనే ఉంటుంది, కానీ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం వలన మొత్తం పండగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంట్లో. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అయితే మొత్తం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఒక పక్షోత్సవాలు అయితే జరిపి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉండడం కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుని పుట్టినరోజు సందర్భంగా చూసుకుంటే ఈరోజు జిల్లాలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.